సో ఇప్పుడు మరి యూట్యూబ్ మీద వచ్చే మనీ ఏం చేస్తారు టోటల్గా? ఐ సేవ్ ఇట్ ఇఫ్ నాకు అవసరం ఉన్నప్పుడు స్పెండ్ చేస్తా, పెట్రోల్ కానీ ఫుడ్ కానీ. ఇంట్లో అడగకుండా మొత్తం టోటల్ ఎక్స్పెన్సెస్ మా ఇంట్లో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తా. ఓకే. అయితే మరి ఇంత బ్యాక్గ్రౌండ్ నుండి సినిమాలు వదిలేసి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే 6 సంవత్సరాలు చేసిన తర్వాత బేసిక్గా ఎవరైనా కూడా సినిమా అసోసియేట్ కింద చేసిన తర్వాత ఏంటంటే డైరెక్టర్గా నెక్స్ట్ స్టెప్ అనేది ట్రై చేస్తారు కదా. ఎందుకు ఇస్ దేర్ రూల్ లేదు చెప్తున్నా. ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటికి ఎప్పుడు రాము, ఇక్కడ బయటికి రాలేదు. మంచిగా ఫిల్మ్ మేకర్, ఆల్వేస్ ఫిల్మ్ మేకర్ అందుకే అంటున్నా. నాకు ఇష్టం ఉన్నప్పుడు చేస్తానండి, నా ఇంట్రెస్ట్, నా ఇష్టం. కరెక్ట్. నేను అనేది మీరు ఎందుకు ఇలా వచ్చేసారు, ఇదేం రూల్ అని అంటలా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత ఒక 6 ఏళ్ళు కష్టపడిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ డైరెక్టర్ అవ్వాలని ట్రై చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ మూమెంట్లో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేస్తా అంతే. ఇప్పుడు నాకు యూట్యూబ్ ఇంట్రెస్ట్ లేదు, వేరేది చేస్తా నేను. ఓకే, ఐ విల్ వర్క్ ఇన్ NTV. ఓకే. Random thoughts, huh? Random, yeah. Very impulsive. Okay. Without worrying about what will happen next. Okay. I want to lead my life like that. Okay. అయితే ఇప్పుడు యాక్చువల్గా మీరు రివ్యూస్ చేస్తున్నారు. ఇవేంటంటే కొంతమందికి ఎవరికన్నా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకో లేకపోతే ప్రొడ్యూసర్లకో డైరెక్టర్లకో గుచ్చుకోవచ్చు, మైండ్ బి. వాళ్ళ హట్ అవ్వచ్చు. వాళ్ళు తీసిన సినిమా బాగోపోయినా మీరు ఇచ్చే టమాటాలు కుచ్చుకు టమాటాలు కాబట్టి వాళ్ళు హట్ అయ్యే అవకాశం ఉంది కదా. రేపు పొద్దున మీరు ఎవరన్నా అదే డైరెక్టర్ దగ్గరకో లేదా అదే హీరో దగ్గరకో లేదా అదే ప్రొడ్యూసర్ దగ్గరకో స్టోరీ చెప్పడానికి వెళ్తే ఒకవేళ అది మీకు హడ్డిల్స్ అయ్యే అవకాశం ఏమి లేదా? నేను వెళ్ళను వాళ్ళ దగ్గరికి. నేను ఎందుకు వెళ్తా? తెలియదు కదా మనకి ఎవరు హట్ అయ్యారని మనకు అదే. నేను వెళ్ళను ఫస్ట్ ప్లేస్లో. ఐ విల్ ప్రొడ్యూస్ మై ఓన్ మూవీ. అండ్ ఫండమెంటలీ ఐఎమ్ నాట్ ద ఫస్ట్ రివ్యూవర్ కదా. చాలా మంది రివ్యూవర్స్ ఫిల్మ్స్ చేశారు, వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందా? బట్ రివ్యూవర్స్ ఫిల్మ్స్ చేశారు, మీరు రీసెర్చ్ చేయండి ప్రాపర్గా, మీకు తెలుస్తుంది. చాలా మంది ఫిదా అని ఒక సినిమా ఉంటుంది హిందీలో. అవును, ఫిదా. రితిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ ఉంటారు. ఆయన పేరు తెలియదు నాకు, సమ్ ఖాలిద్ సంథింగ్. హీ వాజ్ అ రివ్యూవర్, హీ మేడ్ అ ఫిల్మ్. ఆయన వేరే ప్రొడ్యూసర్ చేయలేదా? రివ్యూవర్స్తో ఫిల్మ్స్ చేయడం వేరు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మీది వేస్తే బాణం గుచ్చుకున్నట్టు ఉంటుంది బేసిక్గా. ఆయన కూడా అలానే క్రిటిసైజ్ చేసేవాడు, ఆయనకు నచ్చపోతే చెప్పేవాడు. చాలా మంది రివ్యూవర్స్ ఫిల్మ్స్ చేశారు, వాళ్ళకి ప్రొడ్యూసర్స్ లేరా? అంతా బుల్షిట్ ఇది. సో అయితే మీరు ఇంతకుముందు ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా 100 కోట్ల సినిమా అని చెప్పి. మరి 100 కోట్ల సినిమా తీయాలంటే దానికి ముందే ఏమైనా ప్రూవ్ చేసుకోవాలా లేదా డైరెక్ట్ 100 కోట్ల సినిమాకే ట్రై చేస్తారా మీరు? బ్రాడ్లీ 100 కోట్ల సినిమాకి ట్రై చేస్తా. ఎందుకు? వై షుడ్ ఐ రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్? బట్ కాకపోతే మరి చేస్తారు, ప్రొడ్యూసర్ ఉంటే చేస్తారు. ఇప్పుడు నేను సినిమా చేయకపోతే జనాల లైఫ్ ఆగిపోదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జీడిపి ఆగిపోద్దా ఏంది? నా సినిమా గురించి ఎందుకు వెయిటింగ్? మీ గురించి చెప్పట్లేదు, జీడిపి ఆగిపోద్దా? అదే ఆగిపోదు, లేకపోతే దీనికి సంబంధం చెప్తున్నా. అంటే అంత ఇల్లాజికల్ గా ఉంది. అంటే మీరు అన్నారు కదా మీ థాట్ ప్రాసెస్. నో, ఇట్స్ ఓకే ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్. అది అవ్వకపోయినా నేనేం పెద్ద రిగ్రెట్ అవ్వను అంటున్నా. ఐఎమ్ వెరీ డిటాచ్డ్ మోడ్ లో ఉంటా. చేస్తే చేస్తారు, లేదు ఏముంది. అంతేగాని గోల్ అలాంటిది ఏం లేదు దాని ఆ విషయంలో. ఎగ్జాక్ట్లీ, ఐ విల్ డూ అ ఫిల్మ్ వెన్ ఇట్ ఎక్సైట్స్ మీ. అరే నాకు నిద్ర రావట్లేదు, ఇది చేయకపోతే అంటే అప్పుడు చేస్తా. అలాంటి థాట్స్ ఏమైనా ఇప్పటి వరకు? ఇప్పుడు అలాంటి థాట్స్ వస్తే చేస్తా. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు చెడగొట్టాలని లేదు నా స్క్రిప్ట్. కాదు, ఇప్పటి వరకు ఏమైనా థాట్స్, అలాంటి థాట్స్ ఏమైనా వచ్చాయి కానీ అంటుంది చెడగొట్టాలని లేదు ఆ స్క్రిప్ట్ ని. నా ఒక స్క్రిప్ట్ ఉంది, ఆ స్క్రిప్ట్ కి 100 కోట్లని మీరు తెలిసింది కదా. అది చెడిపోద్దేమో నేను డైరెక్ట్ చేస్తే అని చెప్పి నాకు ద డే ఐ ఫీల్ ఇది చెడిపోదు అని ఫీలింగ్ ఉన్నప్పుడు చేస్తా. అందుకే కదా నేను అంత క్రిటికల్ గా ఉంటాను. ఇప్పుడు ఆల్రెడీ మీ గురువు గారు ఇండస్ట్రీలో ఉన్నారు కదా. సో ఇప్పుడు ఇది చూసో లేకపోతే ఏదన్నా అంటే అంత గొప్ప స్క్రిప్ట్ ఏముంది మనోడి దగ్గర, ఒకవేళ ఉంటే ఆయనకే నచ్చింది చెప్పారు ఆల్రెడీ. ఓకే, మరి ఉంటే ఆయన ఏమైనా అడిగితే ఇచ్చేస్తారు. ఆయన సినిమాలు చేయట్లేదు ఇప్పుడు. చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ ఫిల్మ్ విత్ హిమ్ బికాస్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఫ్యామిలీ అనుకునే వాళ్ళతో చేయను నేను. ఒకవేళ అడిగితే ఇస్తారా? స్క్రిప్ట్ ఇచ్చేస్తారా? స్క్రిప్ట్ ఇచ్చేస్తా. ఎనీబడి హూ వాంట్స్ టు డైరెక్ట్ ఇట్, ఈ వీడియో చూస్తే వాళ్ళకి నేను చెప్తా లైన్, ఇఫ్ యూ లైక్ ఇట్ బిల్డ్ ఇట్. ఓకే, మీ దృష్టిలో ఆ 100 కోట్ల స్క్రిప్ట్ కి హీరో ఎవరు మీ దృష్టిలో? టైగర్ ష్రాఫ్. హిందీలో టైగర్ ష్రాఫ్. తెలుగులో ఎవరు లేరు. ఐ వాంట్ టు మేక్ ఇట్ ఫర్ 10 years. ఓకే, 10 years చేయాలి ఆ సినిమా. 10 years షూటింగ్ ప్రాసెస్. ఎందుకు టైగర్ ష్రాఫ్ కూడా ఎందుకు అనుకున్నా అంటే ఆయన సెట్ అవుతాడు ఆ యాక్షన్ అదంతా. బట్ ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ నాకు ఒక 16-year-old కావాలి. 26 years దాకా ఒకటే క్యాండిడేట్. 16 years నుంచి 26 దాకా యూజువలీ ఏంటో చైల్డ్ ఆర్టిస్ట్ వెయిట్ చేస్తారు కదా. 16 years అంటే అలా కదా, సేమ్ క్యాండిడేట్ 10 years చేయాలి.
బట్ 10 years ఈ రోజుల్లో అది పాసిబిలిటీ పాసిబుల్ కాదు కాబట్టి ఐఎమ్ వెయిటింగ్. కానీ బట్ హాలీవుడ్లో చేశారు, హాలీవుడ్లో చేశారు. ఆస్కర్ వచ్చింది దానికి.